ఇటీవల కలుగుతున్న కొన్ని వికారాలు, శారీరక మార్పులు గమనిస్తుంటే తను గర్భవత అనుకుంటూనే ఉంది. భయంతో గజగజ వణికిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. గర్భవతి. గర్భవతి అయిపోయింది. ఇంకా అమ్మా, నాన్న తనని ఇంట్లోకి రానివ్వడం కల. వాళ్ళకి, తనకి రుణం తీరిపోయినట్టే. ఇలా బలవంతపు కాపురం చేస్తూ గర్భం పొందడం అంత నరకం ఇంకోటి ఉందా? అసలు అతనితో కాపురమే రోత. ఇప్పుడు అతని పిల్లలకి తల్లి అవ్వడం ఇంకా రోత. ఎలా ఈ ఆపద గట్టెక్కడం? కళ్ళ ముందు క్రూర జంతువులు, వాటి మధ్య తను. ఒక క్రీకారణ్యంలో పరుగులు పెడుతున్నట్టుగా ఏవో నీడలు. గాయత్రికి కంపరంగా అనిపించసాగింది. ఆమెకి అతను తన పక్కన పడుకున్నా, తన ఒంటి మీద చెయ్యి వేసినా ఎలాంటి పులకింతలు లేవు. ఆ రోజు మొదటసారి అతను తన చెయ్యి పట్టుకోగానే నరనరాన వ్యాపించిన తియ్యటి అనుభూతి ఇప్పుడు లేదు. ఏదో భయం, జుగుప్స, ఒంటి నిండా పురుగులు పాకుతున్నట్టు, ఆ పురుగులను అతను తన నాలికతో తీసి వేస్తున్నట్టు భయంకరమైన అనుభూతి. మొదటి రాత్రి ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఏదో చెయ్యాలన్న తపనతో, ఆరాటంతో, ఉద్రేకంతో ఆమె శరీరాన్ని నలిపి నలిపి పెట్టాడు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు అలాగే జరిగింది. దాంతో ఆమెకి రాత్రి అవుతుందంటే భయం. అతను పక్కగా చేరగానే జుగుప్సతో వణికిపోయింది. ఇప్పుడు శృంగారంలో అతను చాలా పాఠాలు నేర్చుకున్నాడు. అయినా ఇప్పటికీ ఆమెకి అతని మీద చెయ్యి వేస్తే జుగుప్స, కంపరం. అలాంటిది ఒక జుగుప్సతో కూడిన రతి ద్వారా కలగబోయే సంతానికి తను తల్లి కాబోతుందా? అదే నిజమైతే ఇంకా ఈ రూపిన్లో పూర్తిగా ఎన్నటికి బయటికి రానంతగా ఉన్నట్టుండి భోరుమంది గాయత్రి. రమేష్ హఠాత్తు సంఘటనను బిత్తరపోయాడు. ఏమైంది? ప్లీజ్ ఏడవకు. నేను తోల్కపోతా. ఏడవకు అని ఓదార్చసాగాడు. తల అడ్డంగా ఆడిస్తూ వెక్కుతూ అంది గాయత్రి. లేదు, వెళ్ళలేను. అయిపోయింది. ఇంకా నాకు వాళ్ళని చూసే అదృష్టం లేదు. నేను నేను గర్భవతిని. ఒక్కసారి అక్కడ కోటి నక్షత్రాల మెరుపులు మెరిసినట్టు అనిపించింది రమేష్కి. ఏమన్నావ్? అన్నాడు నమ్మకం లేనివాడిలా. ఆమె తల ఊపింది. రమేష్ గబల్నా ఆమెను దగ్గరకు లాక్కొని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ అన్నాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పినావో. ఇంక చూడు, నిన్ను నా ప్రాణం లెక్క చూసుకుంటా. నా కొడుకుని నిన్ను నా కంటి రెప్పలా చూసుకుంటా. గాయత్రి, మనం అమ్మా నాన్న అయిపోతున్నాం. ఇంకా కష్టపడతా. నరసింహ అన్నను నాకు మంచి పని ఇప్పించేయమని అడుగుతా. ఏడవకు, ఇంక ఏడవకు. ప్రామిస్, నిన్ను మంచిగా చూసుకుంటా. ఏదో లోకంలో ఉన్నవాడిలా మత్తుగా, గమ్మత్తుగా అతను ఆమెని కౌగిట్లో నలిపేస్తూ చెప్పసాగాడు. గాయత్రి అలిసిపోయింది. కూర్చున్న దగ్గరే స్పృహ తప్పిన దానిలా పడుకుండిపోయింది. రమేష్ నుంచి పారిపోవడానికి దారులు వెతికి నిస్సహాయంగా, నిస్తేజంగా ఇక ఈ బతుకెంతే అనుకొని సరిపెట్టుకొని నిస్సారంగా బతుకు ఈడవడానికి నిశ్చయించుకుంది గాయత్రి. రమేష్ ఆమె గర్భవతి అని తెలిసిన మరుక్షణం ఏదైతే ప్రామిస్ చేశాడో అది నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నర్సింహకి శుభవార్త చెప్పి తనకి ఆనందంగా పని ఇప్పించమని అడిగాడు. రమేష్ ఇంత త్వరగా ఎంతో బాధ్యతగా ప్రవర్తించడం నర్సింహకి అబ్బురంగా అనిపించింది. ఇంటికి వచ్చి గాయత్రిని అభినందించి, రమేష్ మంచితనాన్ని పొగిడి, భవిష్యత్తులో చాలా సుఖంగా ఉంటావు. ఇప్పుడు నువ్వు పడ్డ బాధ ఏమీ కూడా అప్పుడు గుర్తుకు రాదు తల్లి అన్నాడు. గాయత్రి నిట్టూర్చింది. నర్సింహ రమేష్ తోటి పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాచడానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించమన్నాడు. కానీ ఆధార్ కార్డు లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం కష్టమని, త్వరలో ఆధార్ కార్డు తీసుకుందాం,
అప్పటిదాకా గాయత్రికి ఇచ్చి దాచమని చెప్పు అన్నాడు నరసింహ. తనకి రోజూ వచ్చే ఆదాయంలో ఇంటి ఖర్చులకు, గాయత్రికి మందులు, బలాన్నిచ్చే టానిక్కులు, పండ్లు, మిఠాయిలు వీటన్నిటికి పోను మిగిలిన వందో రెండో వందలు గాయత్రి చేతిలో పెట్టి మన పిల్లల కోసం దాచిపెట్టు అని చెప్పాడు రమేష్. నరసింహ సలహా మేరకు గాయత్రిని ప్రతి నెల డాక్టర్ చెకప్‌కి తీసుకువెళ్తున్నాడు. ఆమె ఆటోలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా నడిపిస్తాడు, కుదుపులు లేకుండా. అతని ప్రేమని ఇప్పుడు కొంచెం కొంచెం స్వీకరిస్తూ నెమ్మదిగా గాయత్రి ఆ జీవితానికి అలవాటు పడటం మొదలుపెట్టింది. కాలం చకచకా సాగిపోయింది. గాయత్రికి 9వ నెల వచ్చింది. శనివారం ఉదయం 6:30కి మంచి ఎండాకాలమైన మే నెల 6వ తారీఖు గాయత్రికి బాబు పుట్టాడు. రమేష్‌కి కాళ్ళు భూమి మీద నిలవలేదు. నరసింహని, శ్రీనివాసుని, అతని భార్య సత్యవతిని తన ఆటోలో తీసుకువచ్చి బాబుని చూపించాడు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సత్యవతి గాయత్రి తల నిమురుతూ, పోన్లే బిడ్డా, పిల్లోడు మంచోడు. నిన్ను మంచిగా చూసుకుంటుండు. ఆడదానికి ఇంతకన్నా ఏం కావాలే చెప్పు. ఇంక నువ్వు పోసంటి ఫికరు పెట్టుకోకు అంది. ఆడదానికి ఏం కావాలో ఆవిడకి ఏం తెలుసు? తనకి తెలియదు. కాని ఈ జీవితం కాదని మాత్రం తెలుస్తుంది అనుకుంది గాయత్రి. ఎందుకో పిల్లాన్ని చూస్తుంటే ఆమె హృదయం పెద్దగా స్పందించడం లేదు. వాడు తెల్లగా ఉన్నాడు, గాయత్రిలా ఉన్నాడు అన్నారు అందరూ. అయినా గాయత్రికి వాడి మీద పెద్దగా మమకారం, మమత పొంగిపోవడం లేదు. నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. 3వ రోజు డిశ్చార్జ్ చేశారు. ఆటోలో బాబుని, గాయత్రిని అపురూపంగా ఇంటికి తీసుకువచ్చాడు. 21వ రోజు తనకి చేతనైంతలో నామకరణం మహోత్సవం జరిపి, ఏడుకొండలవాడి దయతో పుట్టాడు కాబట్టి బాబుకి వెంకన్న అని పేరు పెడదామన్నాడు. గాయత్రి అయిష్టంగా చూసింది. ఎంత దేవుడైనా వెంకన్న అని పెడితే రేపు వాడు పెద్దవాడయ్యాక ఇదేం పేరు పెట్టారమ్మా అంటాడు. కాబట్టి ఆ వెంకటేశ్వరుడి పేరే విష్ణు అని పెడదాం అంది. నీ ఇష్టం గాయత్రి, అదే పెడదాం అన్నాడు. నరసింహ, శ్రీనివాసు కుటుంబం, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు అందరూ కలిపి 25 మంది వచ్చారు. వచ్చే నెల వేరే ఇల్లు తీసుకుందాం, 2 రూములది అన్నాడు రమేష్ ఆ రాత్రి గాయత్రితో. నీ ఇష్టం అంది గాయత్రి. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు, జరిగేవి ఊహకి అందవు. అందుకే ఓ మహాకవి అన్నాడు, అనుకున్నవన్నీ జరగవన్నీ, అనుకోలేనది ఆగవు కొన్ని. గాయత్రి జీవితంలో కూడా అదే జరిగింది. బాబుకి నెల దాటింది. అన్నట్టే రమేషు 2 గదులు, బాత్రూమ్, లాట్రిన్ సపరేట్‌గా ఉన్న పోర్షన్ చూసి అడ్వాన్స్ ఇవ్వడానికి ఉదయమే బయలుదేరి వెళ్ళాడు. అయితే సరిగ్గా 10:30కి నరసింహ అదరాబదరా వచ్చాడు. గాబరాగా మొహం నిండా చెమటలు కారిపోతుంటే గుండెలు బాదుకుంటూ వచ్చిన నరసింహను నిర్ఘాంతపోయి చూసింది గాయత్రి. అతను చెప్పిన వార్త విని కుప్పకూలిపోయింది. రమేష్ ఆటోకి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసి గాయత్రిని తీసుకువెళ్దామని వచ్చాడు నరసింహ. రమేష్ పరిస్థితి ఆందోళనగా ఉంది. కళ్ళ ముందు చీకట్లు కమ్ముతుంటే గాయత్రి స్పృహ తప్పింది. గాయత్రి జీవితం అంధకారమైనట్టు అనిపించింది. కంట్లో నీటి చుక్క లేనట్టు బిగుసుకుపోయి, బిత్తరపోయి ఓ విగ్రహంలా కూర్చుంది. వడిలో పిల్లవాణ్ణి పెట్టుకొని శూన్యంలో దేనికోసమో వెతుక్కుంటున్న దానిలా ఆమె కళ్ళు దిక్కులు చూడసాగాయి. ఈ పసివాడితో ఇలా ఒంటరిగా బతకమని రాశావా దేవుడా అనుకుంది. ఆమె అలా కూర్చోడంతో నరసింహకి జాలితో హృదయం కరిగిపోయింది. నెమ్మదిగా బుజ్జగిస్తూ అన్నాడు, వాడిని ఇంటికి తోల్కొచ్చనికి లేదు బిడ్డా, నువ్వు చూడలేవు. దవాఖాన నుంచి గాడికే తీసుకపోవాలే. కాని వాని తల్లిదండ్రులు చెప్పాలే, లేకుంటే నిన్ను జెండా ఎక్కిస్తారు. ఆ విషయం తనకి తెలుసు అనుకుంది గాయత్రి.
రమేష్ మరణ వార్త తెలియగానే జరిగే రభస ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. అత్తగారు తనని జుట్టు పట్టుకొని కొట్టినా కొడుతుంది. అది ఎలా ఉన్నా ముందు ఈ పిల్లవాడి భవిష్యత్తేంటి? ఎలా బతకాలి? అమ్మా, నాన్న కనీసం ఇప్పుడన్నా ఆదరిస్తారా? లేదు. అసలు ఆదరించరు. ఏమో, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన కర్మానికి వదిలేసనంత నీచులు కారు తన తల్లిదండ్రులు. తప్పకుండా ఆదరిస్తారు. అమ్మ నాన్నల మనసు బాధపెట్టినందుకు, కుటుంబ పరువు ప్రతిష్టలు దిగజార్చినందుకు దేవుడు తనకిలా అనేక విధాలుగా శిక్షలు వేస్తున్నాడు. తనని ఈ స్థితిలో చూసి పంతనలకు పోయినంత దుర్మార్గులా? నరసింహ శ్రీనివాసులని అతని భార్యని పిలిపించాడు. అందరూ గాయత్రిని ఓదార్చి రమేష్ తల్లిదండ్రులకు ఆ దుర్వార్త తెలియచేయాలని గాయత్రి దగ్గర హైదరాబాద్లోని రమేష్ ఇంటి అడ్రస్ తీసుకున్నారు. అలాగే తన తల్లిదండ్రులకు కూడా తెలియపరచమని వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చింది. అయితే గాయత్రి తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేయడంతో వాళ్ళకి తెలియచేసే అవకాశం లభించలేదు. రమేష్ తల్లిదండ్రి ఆగమేఘాల మీద వచ్చారు. వస్తున్నే దుర్గమ్మ గాయత్రిని శాపనార్థాలు పెడుతూ గట్టిగా శోకాలు పెట్టసాగింది. నాయనో, నా కొడుకో, ఇందుకొరకేగా గీ పిల్లని పెళ్లి చేసుకొని వచ్చినావురా? గీ దరిద్రపు ముఖం దాన్ని ఎందుకు చేసుకున్నావురా? నీకు నూరేళ్ళు అయిపోయానా? అంటూ శోకాలు పెడుతూ గాయత్రిని నోటికి వచ్చిన బూతులు తిట్టసాగింది. గాయత్రి నిర్ఘాంతపోయి కూర్చున్న చోటే శిలలా బిగుసుకుపోయింది. తనేం చేసింది? రమేష్ చావుకి తనెలా కారుకురాలు? ఆమెకి అర్థం కాలేదు. ఆవిడ ఎన్ని తిడుతున్నా, ఎంతగా తిడుతున్నా, మధ్య మధ్యలో మొట్టికాయలు వేస్తున్నా మౌనంగా భరించింది. అయితే మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు సులుతిరుగుతూ అంతర్మథనం మొదలైంది. గంగారాజు మాత్రం గంభీరంగా అన్నాడు. ఇప్పుడు నిన్ను మా కోడలిగా ఇంటికి తీసుకువెళ్ళడం లాంటివి నేను చెయ్యను. ఆ బాబు మా మనవడు కాబట్టి వాణ్ణి మాకు ఇచ్చి నీ దారిన నువ్వు బతుకు. మా ఇంటికి రావొద్దు. మాతో నీకు ఎటువంటి సంబంధం లేదు. గాయత్రి అదిరిపడి చూసింది. బాబుని ఇవ్వాలా? వాడు పుట్టినప్పుడు ఉన్న నిర్లిప్తత ఇప్పుడు లేదు. ఆ స్థానంలో ఇప్పుడు మాతృత్వపు మమకారం ఉంది. గుండెలకు హత్తుకొని పాలు ఇస్తుంటే తన పేగు తెంచుకొని పుట్టిన ఆ చిన్నారి తండ్రి పట్ల వాత్సల్యం పొంగిపొర్లుతుంది. వాడికి స్నానం చేయించడం, పౌడర్ రాయడం, ఆడించడం, పాలు పట్టడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటే గుండెల్లో ఎన్నడూ ఎరగని అపూర్వమైన అనుభూతులెన్నో ఉక్కిరిబిక్కిరి చేసేవి. వీడు మన కొడుకు అని రమేష్ గర్వంగా చెప్తుంటే వాడి మీద హక్కు, అధికారం అన్నీ నావే కదా అనే ఒక భావం. అలాంటిది ఇప్పుడు వాణ్ణి తను నవమాసాలు మోసి ప్రాణాలు ధారపోసి కన్న కొడుకుని వాళ్ళకి ఇవ్వడమా? ఎంతమాత్రం కుదరదు. గంగరాజు వైపు నిశ్చలంగా చూసింది. ఇవ్వనండి. వాడు నా కొడుకు. బాబు లేకుండా నేనెలా బతకనండి? బతికి ఏం చెయ్యను? దయచేసి ఆ మాట అనకండి. దుర్గమ్మ చివ్వున లేచింది. ఇవ్వవా? నువ్వెవతివే ఇయానికి? నా మనవడు. వాడు మా సొంతం అంటూ గుడ్డ ఉయ్యాల్లో నిద్రపోతున్న బాబు వైపు వేగంగా కదిలింది. గాయత్రి విషయం అర్థం చేసుకున్న దానిలా విసురుగా తను కూడా ఉయ్యాల వైపు వెళ్ళి దుర్గమ్మ కన్నా వేగంగా వాణ్ణి ఎత్తుకొని గుండెలకు హత్తుకొని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే అంది. ఇవ్వను. నా ప్రాణం పోయినా ఇవ్వను. నాకు ఎవరు లేరు. వీణ్ణి కూడా దూరం చేసుకొని బతకలేను. దుర్గమ్మ బలవంతంగా గాయత్రి చేతిలో నుంచి పిల్లాణ్ణి లాక్కోడానికి ప్రయత్నిస్తూ కసిగా అంది. సావ్. గంగలో దూకి సావ్. నీకే తిండి నీళ్లు లేకపోయే నా మనవనికేం పెడతావ్? ఎట్లా సాక్తావ్? నీ బతుకు సెడా? నా కొడుకుని సంపినావు. నా మనవన్ని కూడా సంపుతావా? గాయత్రి గట్టిగా అరిచింది. వద్దు. ఇవ్వను. వీడు నా కొడుకు. దూరం జరగండి. దగ్గరకు రావద్దు.
అని అరుస్తూ గబల్న వంటగదిలోకి దూరి తలుపు వేసుకుంది. దుర్గమ్మ గట్టిగా తలుపు బాదుతూ "తియ్యవే, పాపిష్టిదానా! తియ్యవే, దొంగ" అంటూ బూతులు తిట్టసాగింది. జరుగుతున్న రభస గుడ్లప్పగించి చూస్తున్న నర్సింహ, శ్రీనివాసులు, గాయత్రి కొడుకుని తీసుకొని వంటగదిలో దూరడం, దుర్గమ్మ రచ్చ చెయ్యడంతో అప్పుడే స్పృహలోకి వచ్చిన వాళ్ళల్లా గంగరాజు దగ్గరకు వెళ్లి నెమ్మదిగా నచ్చజెప్తున్నట్టుగా చెప్పసాగారు. "అన్నా, ఆమె దుఃఖంలో ఉన్నది. జర గీచారం నుండి బయటపడినాక మేము మంచిగా సంధాయించి చెప్పి బాబుని మీకు ఇప్పిస్తాం. ఆమె కూడా చిన్నామె. ఎట్ల సాక్తది? పిల్లగాణ్ణి మీకిచ్చి పెండ్లి చేసుకుంటే జర భద్రంగుంటది. ఇప్పుడు గీ లొల్లి ఆపి మీ కొడుకుకి చెయ్యవలసిన కార్యక్రమాలు చూడుండ్రి. నడవండి, దవాఖానకు పోవాలె." గంగరాజు అంతా విని తల ఊపి దుర్గమ్మ దగ్గరకు వెళ్ళి "నడు, ఈ సంగతి ఎంకసిరి చూద్దాం" అన్నాడు. దుర్గమ్మ కొడుకు పేరు ఎత్తగానే తిరిగి శోకాలు పెడుతూ గంగరాజుని అనుసరించింది. వాళ్ళు వెళ్ళగానే గాయత్రి తలుపు తీసుకొని బయటికి వచ్చింది. గబగబా రమేష్ తనకి ప్రతి నెల దాచమని ఇచ్చిన డబ్బు మూట, తనవి, బాబువి బట్టలు, వాడి బొమ్మలు, ఫోటోలు అన్నీ ఒక పెద్ద గుడ్డ సంచిలో పెట్టింది. వంట సామాన్లు, చాప, దుప్పట్లు 2 ఒక అట్టపెట్టెలో పెట్టింది. ఒకసారి వీధిలోకి వెళ్ళి 4 వైపులా కలయ తిరిగి చూసింది. బాబుని ఎత్తుకొని సంచి, అట్టపెట్టె తీసుకొని బయలుదేరింది.